మా ప్రభువా, గొప్ప దేవా, మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాలం ముందు మీ సన్నిధానంలో చేరి మీ వాక్యము వినటానికి మేము ఆశపడుతున్నాం. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు మీరు. మా ప్రభువా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, నీ స్వరము వినిపించమని. ఇశ్రాయేలీలకు అరణ్యములో మీ స్వరము వినిపించారు. వాక్యము లేక ఇశ్రాయేలు దేశము కరువులో ఉన్నప్పుడు నాయన అరణ్యంలో వినిపించి ఒకని శబ్దమును మీరు దయచేశారు. మా తండ్రి నాయన, మీరు బాప్తిసం పొందిన అంశాన్ని మేము ధ్యానం చేసుకుని చూడగా, ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీ సహాయం మాకు దయచేయమని, మా బ్రతుకులు మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బాప్తిజం అన్నది ఇట్స్ వెరీ బేసిక్. బ్యాప్టిజం ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ అండ్ విల్డర్నెస్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుగా బాప్తిజము, క్రీస్తులోనికి బాప్తిజం. విశిష్టం ఏమిటంటే, ఎవరిలోకైతే మనము బాప్తిజం పొందాలని దేవుడు నిర్దేశించాడో ఆ వ్యక్తి, ఆ దేవుడే బాప్తిజం పొందడానికి వచ్చాడు. బాప్తిసం పొందబోతున్న యేసు ప్రభువులోకి మనందరము బాప్తిసం పొందవాలను. బాప్తిసం అన్నది ఇట్స్ ఎ బిగినింగ్, ఒక ప్రారంభం. ప్రభువుతో నడకకు ఒక ప్రారంభం, ఒక నిబంధన. ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. ఇదిగో నేను 10 సంవత్సరాలు నేను క్రైస్తవుడిగా బ్రతుకుతాను, లేకపోతే బాప్తిజం పొందిన ఇంతకాలం నేను బహునిష్టగా ఉంటాను, నా జీవితంలో ఏమన్నా జరిగిందా సరి, లేకపోతే ఈ దేవుడి నుంచి నేను దూరం అయిపోతానని కాంట్రాక్ట్ లాగా, లేకపోతే వాళ్ళు ఒక ఛాలెంజెస్ పెట్టుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవులు. దట్స్ నాట్ హౌ క్రిస్టియానిటీ వర్క్స్. క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువుతోనే మనం ఉండాలి. కారణం ఏంటంటే, ప్రభు మనల్ని నష్టపరచడు, ప్రభు మనల్ని మోసపోయేటట్టు చేయడు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితిగతులు అయినా కానీ దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించి దీవిస్తాడు అనే నమ్మకం మనకు ఉంచుకుంటూ, ఆ నమ్మకంలో మనం జీవించవలన అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఐఎమ్ కాల్డ్ ఇన్ టు బ్యాప్టిజం టు వాక్ విత్ గాడ్ ఆల్ త్రూ మై లైఫ్. జీవితాంతము, మరణ పర్యంతము, లేక రాకడ పర్యంతము నేను దేవునితో ప్రయాణం చేయటానికి నేను సిద్ధపడి ఉండాలని మనం చెప్తున్నాం. ఒకసారి దైవజనులు భగత్ సింగ్ గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చి సేవ చేయటానికి ఆయన ప్రారంభించాడు. సేవ చేస్తున్నాడు, సువార్త చెప్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన బాప్తిసం పొందలేదట. రక్షణ పొందావా బ్రదర్ అంటే ఎస్ అని చెప్తాడు, బాప్తిసం మాత్రం పొందడు. ఒకరోజు ప్రభు ఆయన స్వరము వినిపించారు. ఇప్పుడు మనం వాక్యంలో, కీర్తన గ్రంథంలో మనం చదివాము, లేళ్లను ఈన చేయు యెహోవా స్వరము, కాదేశు అరణ్యమును కదిలించు యెహోవా స్వరం అని. ఇదిగో రాతి హృదయము, లోబడనలోని హృదయాల యొద్దకు దేవుని స్వరం వస్తుంది. భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి, భగత్ సింగ్ నువ్వు బాప్తిసం పొందు అని ప్రభు హెచ్చరించాడు. నో మోర్ క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇక వెంటనే తడువుగా లేచి వెళ్ళిపోయి బాప్తిసం పొందాడు ఆయన. అంత విధేయత కలిగిన దైవజనుడు ఆయన, దేవునితో నడిచిన దైవజనుడు, ఫాలోయింగ్ గాడ్. చిన్న మాట చెప్పిన, ఈయన దృష్టిలో అది చిన్నదైనా, ఈయన దృష్టిలో అది పెద్దదైనా, ఫర్ గాడ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం, ఒక్కరోజు ఆదివారము దేవాలయంకి పోకపోతే సో మెనీ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్, దేవుడు గుడిలోనే ఉన్నాడా,
మా ఇంట్లో లేడా? మీ ఇంట్లో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు. బట్ స్టిల్ దేవుడు నియమించిన కట్టడలు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఈయనకు చాలా ప్రియం. వెంటనే వెళ్ళి బాప్తిసం పొంది పరిచర్యలో కొనసాగి మన దేశంలో, మన రాష్ట్రంలో, ఆంధ్రదేశంలో విశిష్టమైన సేవ జరిగించిన సేవకుడు. బాప్తిసం పొందటం అంటే క్రీస్తులో జన్మించటం, లోకములోనికి చనిపోవటం, క్రీస్తుతో సహా తిరిగి లేవటం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము మరియు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు నిశ్చయించుటకును కార్యసిద్ధి కలుగుజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిసము అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, యూ హ్యావ్ బీన్ బెరీడ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోక సంబంధంగా మీరు పాతి పెట్టబడ్డారు. అయితే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు, బికాస్ యూ ట్రస్ట్, యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రోజ్ హిమ్ అప్ ఫ్రమ్ ద డెడ్. మృతులలో నుండి ఆయనను లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా మీరు కూడా లేచారు. యూ ఆర్ నౌ రిజరెక్టెడ్ అలాంగ్ విత్ హిమ్. ఎందుకంట? దేవుని యందు విశ్వాసం ఉంచారంట. బాప్తిస్మం అంటే విశ్వాసం. బ్యాప్టిజం మీన్స్ యూ స్టార్ట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్, యూ పుట్ ఫెయిత్ ఇన్ గాడ్, అండ్ యూ పుట్ ఫెయిత్ ఇన్ గాడ్, ద వన్ who rose up Jesus Christ. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన ప్రభావము కలిగిన దేవునిని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ విశ్వాసము బాప్తిసం ద్వారా మనలో పుట్టింది. Baptism helped us to generate faith and confess that faith in public. ఈరోజు మన దేశాల్లో రాజకీయాలు విచ్ఛిన్నమై అయిపోతున్నాయి. ఏ దేశమన్నా తీసుకోండి, బైబిల్ లేకపోతే క్రైస్తవ్యం ఆధారంగా మత రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవ దేశం అని చెప్పుకుంటబడిన దేశాల్లో మీరు బైబిల్ ఎక్కువ ఫాలో అవుతారా, మేము బైబిల్ ఎక్కువ ఫాలో అవుతామా? బైబిల్స్ పట్టుకొని వచ్చే పరిస్థితులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యూ హ్యావ్ పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఆన్ యూ. క్రీస్తును మనం ధరించుకొని ఉన్నామంట. నేను రెడ్ షర్ట్ వేసుకుంటే ఐ లుక్ వెరీ రెడ్ అండ్ మై ఫేస్ ఆల్సో ఇట్ విల్ రిఫ్లెక్ట్ దట్ రెడ్నెస్. If I put black dress, I look very dull and it is black. మరి యేసుక్రీస్తును ధరించుకుంటే నేను, నా ముఖము, నా మనస్సు, నా హృదయము, నా జీవితము యేసు ప్రభువుని రిఫ్లెక్ట్ చేయాలి. ఇదిగో బాప్తిసం, ఎవరిలోనికైతే మనం బాప్తిసం పొందుచున్నామో ఆయనను మనం ధరించుకున్నాం.
Let us move further into this text and see what Jesus considered his baptism as. యేసు ప్రభువుకు ఆయన బాప్తిస్మము ఎంత ప్రధానమో మనము ఒక చిన్న విషయం చెప్పి నేను మీకు ముందుకు మన మెడిటేషన్లో ముందుకు వెళ్దాం. మార్కు సువార్తలోనే 10వ అధ్యాయం 35వ వచనం నుండి మనం చూస్తుంటే జబదయి కుమారులు యాకోబు యోహాను ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మేము నిన్నేం అడుగుతామో అవన్నీ నీవు నాకు చేసేయాలి అని చెప్పి నేను మీకు ఏం చేయగోరుచున్నారని యేసు ప్రభు వారిని అడిగితే వాళ్ళు అంటారు, మహిమలో, వెన్ యూ కమ్ ఇన్ గ్లోరీ, నీ కుడి వైపోకనా నీ ఎడం వైపోకనా మా ఇద్దరికి సీట్లు ఇవ్వయా అని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడతారు. నీ రైట్ సైడ్ ఒకళ్ళు, నీ లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు, ఎల్లప్పుడూ మేమే నీ పక్కన ఉండేటట్టు మాకు దయచేయి మా ప్రభు అని అడిగితే ప్రభు అంటున్నాడు, మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు, అసలు మీకు అర్థం కావట్లేదు. మీరు వేసిన ప్రశ్న యొక్క గ్రావిటీ అర్థం కాక, నేను మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగుతారా, నేను పొందుతున్న బాప్తిసంలోది పొందుట మీ చేతగునా అని వారిని అడిగితే మేము పొందుతామన్నారు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శ్రమలకు సంబంధించిన దాంట్లో కూడా యేసు ప్రభు బాప్తిసాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. జీసస్ వాజ్ రిమెంబరింగ్ హిస్ బ్యాప్టిస్మల్ ఎక్స్పీరియన్స్ అంటిల్ హిస్ డెత్. వెరీ రీసెంట్లీ I was watching a video of brother DGS దినకరన్. హెవెన్లీ విజిట్స్ గురించి ఆయన వర్ణిస్తుంటే ఇంటర్వ్యూ చేసి ఆయన ఒక ప్రశ్న వేశాడు, ఎట్లా వాళ్ళెట్లా వీళ్ళెట్లా, ఇదేంటి 3 ఆకాశాలు ఉంటాయి, అది ఇది అని వర్ణిస్తుంటే ఆయన విశ్లేషిస్తున్నాడు ఏంటంటే, దేవుని ప్రభావం పరలోకమంతా నిండిపోయి ఉంటుంది. మనుషులు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఒక స్థితిలో, పరిచర్య చేసిన వాళ్ళు ఇంకో స్థితిలో, పరిశుద్ధత పొంది దేవునితో నడిచిన ఆనోకు వంటి వాళ్ళు, నోవహు వంటి వాళ్ళు మరొక ఉన్నతమైన స్థితిలో ఇట్లా దేవుడు ఉంచినప్పుడు God with his amazing power will make everyone feel that he is next to Jesus అంట. ప్రతి ఒక్కరు కూడా మేము యేసు ప్రభువుకు ఆయన సింహాసనానికి అత్యంత చేరువలో ఉన్నాం. యాకోబు యోహాను ఇద్దరే కాదు, everyone will feel that they are so close to the Lamb of God in eternity, enjoying the divine presence in bounty. సమృద్ధిగా ఆయన సన్నిధిని ఆస్వాదిస్తూ, ఇదిగో నా ప్రభు నా పక్కనే ఉన్నాడు, నేను ఆయనతోనే ఉన్నాను. That is how the heavenly dimension works. యేసు ప్రభు అంటున్నాడు, మీరేం ప్రశ్న వేస్తున్నారు మీకు తెలీదు. పక్కన కూర్చున్నవాడు యేసు ప్రభుకు చేరువుగా ఉంటాడు, దూరంగా ఉన్నవాడు యేసు ప్రభుకు దూరంగా ఉంటాడు. అలా ఉండదు పరలోకంలో. దేవాలయం కూడా ఉండదు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. బట్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్, యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన బాప్తిసాన్ని చివరి వరకు గుర్తు చేసుకుంటూ, he was remembering his baptism every day. Baptism అన్నది, it is not a calendar date. It is not a day to remember which church you were baptized in, which river you were baptized in. It's a date to mark that you have started walking with God and you will continue to walk with him every day. యేసు ప్రభువుకు బాప్తిస్మ అనుభవం అంత ప్రాముఖ్యత ఉంటే మనకు కూడా అత్యంత విలువైంది. ఇదేంటో ఒక చెక్ లిస్ట్లో నుంచి ఒకటి పూర్తి చేసుకునేది కాదు. ఇది అనుదినము గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. యేసు ప్రభు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు అరణ్యములో బాప్తిసం ఇచ్చు యోహాను అందరినీ పిలుస్తూ బాప్తిసం ఇస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో విల్డర్నెస్ అరణ్యము. ఈ విల్డర్నెస్ చాలా మంది పరిశుద్ధుల్ని తయారు చేసింది, చాలా మందిని అప్లిఫ్ట్ చేసింది.
అరణ్యమే కానీ ఇట్ అప్లిఫ్టెడ్ మెనీ సెయింట్స్. చాలామంది ఏకాంతంలోకి వెళ్ళి ప్రభువుతో గోజాడి స్వస్థత పొందారు. ఇదే విల్డర్నెస్ కొంతమందికి అరణ్యములో రాలిపోయినట్లు కూడా చేసింది. నౌ జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ ఇన్ ద విల్డర్నెస్. యొర్దాను పక్క, ఈ నది ఊటలు కొంచెం పక్కకి వెళ్తూ ఉంటాయి. ఇట్స్ రియలీ నాట్ ఎ డ్రై బేరన్ ల్యాండ్. అక్కడ విల్డర్నెస్ అని వ్రాయబడిన పదం చూస్తే మనకు అది అర్థమైపోతుంది. అది 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 ఎడారి, ఇశ్రాయేలీలు తిరిగిన ఎడారి అరణ్యం వంటి ప్రాంతం కాదు ఇది. బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ లైక్ దట్. చెట్లుంటాయి, మనుషులు కూడా వస్తున్నారు బాప్తిసం ఇచ్చి యోహాను దాకా. దే ఆర్ కమింగ్, దే ఆర్ లిజనింగ్ టు హిస్ టీచింగ్. ఆయన బోధ వాళ్ళు వింటున్నారు. హౌ ద విల్డర్నెస్ ఈజ్ ట్రీటింగ్ us. ఇదిగో 40 ఏళ్ళు దేవునితో తిరిగి తిరిగి స్వరము విని రాలిపోయిన వారు అనేకులు, ఒక జనరేషన్ రాలిపోయింది, లక్షల మంది రాలిపోయారు. హాగరు దేవుని స్వరము ఎడారిలో విని దేవుని జీవం పొందుకుంది. దావీదు దేవుని స్వరము ఎడారిలో సౌలు తరుముచున్నప్పుడు దేవుని స్వరము విని జీవం పొందాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం పొందిన వెంటనే ఇదే భాగంలో కింద వచనాలు మనం చూస్తాం. హీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ద విల్డర్నెస్. కరెక్ట్ మాట చూస్తే మన బ్యాలిస్టిక్ మిసైల్స్కి వాడతారు చూడండి, ఎక్ బెలో అంటే విసిరి కొట్టినట్టు పోయి పడినట్టు. హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ టేకెన్ బై ద స్పిరిట్ ఇన్ టు ద విల్డర్నెస్. వై? పరిచర్య ప్రారంభించడానికి ఆ విల్డర్నెస్లో యేసు ప్రభువు కూడా తర్ఫీదు ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. విల్డర్నెస్ ప్రొవైడ్స్ us with a right perspective towards the life. జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎడారి అనుభవం కలిగినప్పుడు, ఈ ఎడారి అనుభవం నాకొద్దు అని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, లేకపోతే ఈ ఎడారి నాకొద్దు ఈ అనుభవం అని సిట్యుయేషన్ నుంచి పారిపోయేవాళ్ళు చాలామంది ఉంటే, ద విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ సో మెనీ డిసైపుల్స్ టు గెయిన్ ద రైట్ పర్స్పెక్టివ్ ఇన్ దేర్ లైఫ్. మరి బాప్తిస్మము పొందుచున్న యేసుకు, బాప్తిస్మము ఇచ్చుచున్న బాప్తిస్మం ఇచ్చు యోహానుకు ఈ విల్డర్నెస్ ఎలా హెల్ప్ అయింది? How did it help? What was the wilderness about in the life of John the Baptist and in the life of Jesus? చదువుకున్న భాగంలో మనం చూస్తాం. బాప్తిసం ఇచ్చు యోహాన్ అంటే ఎవరండి? జకరియా ఎలిజబెత్ యొక్క కొడుకు. అంటే ఇంకా రిటైర్మెంట్ తీసుకోకుండా యాజకత్వం చేస్తున్న పాస్టర్ గారి కొడుకు. మన భాషలో చెప్పుకోవాలంటే హిస్ డాడ్ వాజ్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఎ పాస్టర్. ఫంక్షనల్ టెంపులా లేదా కాదా అనే ప్రశ్నలు పక్కన పెడితే ఇశ్రాయేలీలు లేవీల్ని బాగా కేర్ తీసుకున్నారు, కొద్దో గొప్ప ఏ విధంగానైనా. ఎందుకంటే దేవుడు వాళ్ళకి భాగం ఏమి ఇవ్వాల ఆస్తిలో. వాళ్ళ భాగం వల్ల ఏంటంటే జనాలు ఏదిస్తే అది తిని బ్రతకాలి. అలాగని లేవీల్ని ఎప్పుడు కూడా ఏ రాజు కూడా పరిపూర్ణంగా నెగ్లెక్ట్ చేసిన దాఖలాలు లేవు. అటువంటి కుటుంబంలోంచి వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యములో నివాసం చేయవలసిన అవసరం ఏంటి? నాజీరు చేయబడిన వాడేమో, దేవునికి సమర్పించుకున్న వాడేమో సంసోను వలె జుట్టు పెంచుకొని అలా ఉంటే, ఉన్నంత మాత్రాన ఒంటె రోమముల వస్త్రాలు తోలు దట్టి ధరించుకోవాలని రూల్ లేదు. మిడతలు కొండ తేనె తాగాలని రూల్ లేదు ఎక్కడ. బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ ఎ మ్యాన్ హూ చోజ్ విల్డర్నెస్ యాజ్ హిజ్ వే ఆఫ్ లైఫ్. అది ఆయన జీవన విధానంగా ఎంచుకొని, మా నాన్నగారు ఇచ్చే బెస్ట్ పోర్షన్ ఆఫ్ ఫుడ్ కానీ ఏమి నాకు అవసరంలా, మా నాన్నగారికి యాజకులతోటి యెరూషలేము ఉన్న పెద్దలతోటి
పొలిటికల్ టైస్ ఉండుండొచ్చు. వాక్యాన్ని వక్రీకరించే స్థితిలో బాప్తిసమిచ్చి యోహాను ఉండిండొచ్చు. వాళ్ళతో సంబంధం పెట్టుకోగలిగిన స్థితిలో ఉండుండొచ్చు. Nonetheless, John the Baptist chose to live in the wilderness. అరణ్యములో నివాసం ఉండటానికి ఆయన తీర్మానించుకున్నాడు. కారణం ఏంటంటే వాక్యం తెలుసు ఆయనకి. ప్రవక్త అయిన యెషయావు రాసిన గ్రంథం ఒకే ఒక్క వాక్యం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీకు మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవ సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దం. ఇంకెంతే, అది నువ్వే అని దేవుడు ఆయనకు చెప్పాడు. దట్స్ ఇట్. హీ వెంట్ అండ్ చోస్ టు లివ్ ఇన్ ద విల్డర్నెస్ ఆల్ త్రూ హిస్ లైఫ్. రాజప్రాసాదము కూడా వెళ్ళాడు. ఎప్పుడు రాజు పట్టుకొని చెరసాల్లో వేస్తే అప్పుడు వెళ్ళాడు రాజు దగ్గరికి. అంటిల్ దెన్ ఆహారం కూడా ఎంత విపరీతమైన ఆహారం ఆయన భోజనం చేశాడో మనకు తెలుసు. హీ వాజ్ ఎ పర్సన్ హూ కెన్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ ద ఇలైట్ ఇన్ దోస్ డేస్ బికాస్ ద పొజిషన్ హిస్ డాడ్ హ్యాస్. తన తండ్రి యొక్క పొజిషన్ మూలంగా ఏ రకమైన పరిస్థితులకు ప్రభావములకు లోను కాకుండా నేను అరణ్యములోనే ఉంటానని చూస్ చేసుకున్న వ్యక్తి బాప్తిసమిచ్చు యోహాను. యేసు ప్రభు కూడా అరణ్యాన్ని చూస్ చేసుకోలేదు, కానీ హీ వాజ్ పుష్డ్ ఇన్ టు హెవెన్స్, హీ వాజ్ పుష్డ్ ఇన్ టు విల్డర్నెస్. సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. మేబీ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై జాన్ ద బ్యాప్టిస్ట్. యేసు ప్రభు తనకు తొలి రోజుల్లో కనపడి దర్శనమిచ్చి సేవ చేయమని చెప్పిన రోజుల్లో హీ వాజ్ సో ఇంప్రెస్డ్ బికాస్ హీ సా జీసస్ లిటరల్లీ. అయిపోయిన తర్వాత వెళ్ళి, హిందూ కదా, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసినట్లు చేసి అక్కడ నీ కోసం జీవిస్తాను ప్రభు అని హీ స్టార్టెడ్ గోయింగ్ టు మౌంట్ హిమాలయస్. సాధువులు వాళ్ళు వీళ్ళు చుట్టూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ దేవుడిని చేసుకుంటారు, నేను నా దేవుడిని చేసుకుంటాను, వీలైతే వాళ్ళకి సువార్త చెప్తానని బయలుదేరాడు. God appeared him there and he told him, it is very easy to die for me in this world, but it is very hard for anybody to live for me. నా కోసం ఈ లోకంలో జీవించటం చాలా కష్టం, మరణించటం ఒక్కసారి పోద్ది. I want you to go into the world and live with the people and do నా సేవ అక్కడ నీవు చేయాలని అని చెప్పినప్పుడు అరణ్యం నుంచి వెనుక దారి పట్టాడు. విల్డర్నెస్ లుక్స్ వెరీ ఏదో కొంచెం ఫ్యాంటసీ లాగా ఉంటుంది. అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ఆ రకమైన జీవితం జీవిస్తే వెరీ ఫ్యాంటసీగా ఉంటుంది. అది కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టుంది. బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ కంటిన్యూడ్ ఆల్ త్రూ హిస్ లైఫ్, డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే, అంటిల్ హీ వాజ్ బిహెడెడ్. విల్డర్నెస్లో ఉండటానికి తీర్మానం చేసుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం. అరణ్యములో కేక వేయుచున్న ఒక శబ్దము, నా కేక అరణ్యానికి సంబంధించింది అని చెప్పి వెళ్ళి యొర్దాను నది పక్కన కేక వేస్తూ సువార్త చెప్తూ చేస్తుంటే పీపుల్ ఆర్ కమింగ్. అరణ్యము ఐసోలేటెడ్గా ఉన్నాడంత మాత్రాన మనుషులు రాకుండా లేరు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి మారు మనస్సును గురించిన బోధ చేస్తున్నాడు, రిపెంటెన్స్ గురించి బోధ చేస్తున్నాడు. బోధ చేసి మారు మనస్సు నిమిత్తము వారికి నీళ్ళలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. అన్ని ఆధిక్యతలు విడిచిపెట్టేసి మారు మనస్సు నిమిత్తమైన బాప్తిసం ఇచ్చుచు తన జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో ఒకరోజు రానే వచ్చింది. ఏ దర్శనముతో అయితే తను ఆ పరిచర్య ప్రారంభించాడో ఆ రోజు రానే వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభువు అలా నడుచుకుంటూ వచ్చారట.
వస్తే యోహాను సువార్తలో వి సీ మోర్ డీటెయిల్స్. అదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హీ రికగ్నైజ్డ్ ఇన్ హిస్ స్పిరిట్ దట్ హీ ఈస్ ద పర్సన్. గుర్తు చేసుకోండి ఒకసారి, మనతో పాటు పుట్టి మనతో పాటు పెరిగి చిన్నప్పుడు బహుశా జాన్ ద బ్యాప్టిస్ట్ అండ్ జీసస్ ప్లేడ్ టుగెదర్ లైక్ దే వర్ ఆల్మోస్ట్ లైక్ కజిన్స్. ఆడుకొని ఇట్లా ఉన్న వాళ్ళలో all of a sudden when he was in his ministry, when his childhood buddy was walking there, the Spirit of God tells him he's the one. Really? ఈయనకు బాగా తెలుసు కదా, నేను పుట్టినప్పుడే ఈయన కూడా ఇంచుమించు అటు ఇటు పుట్టాడు కదా, స్కూల్స్ ఉంటే ఒకే స్కూల్కి వెళ్ళాం కదా, జూయిష్ ఒకే టీచర్ దగ్గర మేము చదువుకున్నాం కదా. All these things might have been very common, but it was so important for John the Baptist to focus on the vision God has given him. Though he was surprised, ఈయన గొర్రెపిల్ల, లోకం కోసం ఈయన మరణిస్తాడా, ఈయనేనా, ఈయనకంటే నేను ఎక్కువ నిష్ట కలిగిన వాడిని కదా, లేకపోతే నాకంటే ఈయన ఎక్కువ ప్రార్థనాపరుడు కదా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా వచ్చి ఉండొచ్చు. Nonetheless, obeying the will of God, ఇవన్నీ విధేయత చూపించడానికి విల్డర్నెస్ అనుభవాలు మనకు హెల్ప్ చేస్తాయి, దోహదపడతాయి. లివింగ్ లాస్ట్ ఇన్ ఏ వెల్దీ ఎఫ్లూయెంట్ కంట్రీ, ప్రభువుకు మనల్ని దూరం చేసి నిజమైన దర్శనం గురించి, ఇదిగో ఇందాక భగత్ సింగ్ గారి గురించి చెప్పుకున్నాం. స్మాలెస్ట్ things, obeying God in the least things. ఆ విధంగా బాప్తిసం ఇచ్చు యోహాను, ఆయనకు అర్థమైపోయింది, ఓహో ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడంటే ఈయన నా దగ్గరికి బాప్తిసానికి వస్తాడు, కానీ ఈయన నాకంటే చాలా గొప్పవాడు కదా, శాస్త్రులతో పరిచయాలతో దేవుని వాక్యంను వాదిస్తాడు కదా, వాళ్ళకంటే బెటర్ ఇంటర్ప్రిటేషన్ వాక్యం తెలిసిన ఆయన కదా, ఆయనకి ఇప్పుడు నేను బాప్తిసం ఇవ్వాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈ తర్జన భర్జనలో ఉండగానే ఒకరోజు రానే వచ్చింది, నాకు బాప్తిసం ఇవ్వని అని యేసు ప్రభు వారు వచ్చేసారు. వస్తే ఆయనకి ఆశ్చర్యం వేసి, నేనే నీ ద్వారా బాప్తిసం పొందమని నేను అనుకుంటుంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతావేంటయ్యా, ఇదిగో ముందు నాకు బాప్తిసమి అంటే. నాకు అర్థమైంది ఏంటంటే, maybe John the Baptist was not baptized yet, or he want another baptism with Jesus. We don't know these things very clearly. యేసు ప్రభు చెప్తున్నారు, ఇదిగో నీతి యావత్తు ఇలాగూ జరగనేమో. ప్రభు చెప్పిన మాటలకి ఈయన పొందిన దర్శనానికి టాలీ అయింది. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే, ఎవరి మీద అయితే నీవు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట చూస్తావో, హీ ఈస్ ద వన్ హూ విల్ రిడీమ్ దిస్ వరల్డ్ అని దేవుడు చెప్పాడు. ఓ ద బ్లెస్డ్ డే హ్యాస్ కమ్ అండ్ హీ హ్యాడ్ టు బ్యాప్టైజ్ జీసస్. యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చుచూ ఉండగా the heavens were opened and a dove, the Holy Spirit, descended into our Lord Jesus Christ. యేసు ప్రభు లోనికి పరిశుద్ధాత్మ వచ్చినట్టు మనం చూస్తున్నాం. పరిచయం చేసేసాడు. బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు కొంతమంది పోయి యేసు ప్రభుకు మొదటి శిష్యులు అయిపోయారు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్, బట్ జాన్ ద బ్యాప్టిస్ట్ did not change his message. ఆయన మెసేజ్ ఏంటంటే, నేను కాదు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు. There is one who is coming. Yesterday he came. రేపు వచ్చిన వాళ్ళకి 3 రోజుల క్రితం వచ్చిపోయాడు ఆయన. His sermon remained the same. His proclamation remained the same. క్రైస్తవులంగా మనం, be it in our church or in our small groups, in our families,
John the Baptist is a very key person for us to live by. His standards of life. నేను కాదు, అదుగో యేసు. నేను కాదు, నేను కానే కాదు. అన్ఫార్చునేట్లీ ముఖ్యంగా మన దేశంలో ఏ సెర్మన్ చూసుకున్నా ఈ సెర్మన్ కోసం వర్క్ చేసిన తర్వాత ఇంటెన్షనల్లీ ఈ లెన్స్ తోటి ఫేమస్ ప్రీచర్స్ అందరి సెర్మన్స్ ఒక 4-5 నేను అన్ని చదివాను. వర్కర్ అలా స్కిప్ చేస్తూ ఐ వాచ్ దెమ్ ఆన్ యూట్యూబ్. ఎవరైనా చూడండి, నేను ఇంత ప్రార్థన చేశాను, నా భార్య ఇంత ప్రార్థన పరురాలు, మేము చేశాం కాబట్టి దేవుడు మాకు ఈ దేవునిచ్చి ఇచ్చాడు. టు పుట్ ఇట్ వెరీ సింప్లీ, దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద బైబుల్. బైబిల్లో వాక్యం చెప్పేటప్పుడు నా గురించి నేను చెప్పుకోకూడదు. ఐ హ్యావ్ టు డిస్గైజ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ ఐ షుడ్ పాయింట్ టు ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కమ్, who has sent us, who has asked us to preach. మనము కాదు, మనము అయిన దినమున we are on a wrong step. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అవి. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా, దట్ ఈస్ ద రీజన్ వై ఐ సే ఎవ్రీ టైమ్, డోంట్ హైలైట్. సాతానుడు మిమ్మల్ని ఎంత శోధించాడో దాన్ని హైలైట్ చేయొద్దు, అది కాదు మనకి. దేవుని కృపను హైలైట్ చేయండి. మీరెంత కష్టపడ్డారో అది కాదు మనకు. ప్రభు కృపను హైలైట్ చేయండి మీరు. ఇదిగో జాన్ ద బ్యాప్టిస్ట్ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఐ వాజ్ ఈటింగ్ ఓన్లీ హనీ ఎవ్రీ డే. ఐ వాజ్ వేరింగ్ ఓన్లీ 1 dress or 2 dresses, 2 pairs every day. ఒంటె రోమములు కలిగిన వస్త్రాలు నేను ధరించాను. ఎంత తగ్గించుకున్నాను చూడండి. ఆ రకమైన బోధ చేసుంటే యోహాను ఎప్పుడో తప్పుటడుగు వేసిన వాడే. కానీ ఆయన బోధ ఏంటంటే, నేను అసలు లెక్కలో లేనటువంటి వాడిని. ఇదిగో ద మైటీ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు బ్యాప్టైజ్ యూ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మలోను పరిశుద్ధ అగ్నిలోను ఆయన మీకు బాప్తిజం ఇస్తాడు అని చెప్పి యేసు ప్రభువును చూపించి ముందుకు వెళ్ళిన ఈ గొప్ప సాక్షి. Life-changing experiences happen during baptism. Life-changing experiences happen if we stick on to wilderness in following God. మన జీవితమే ఒక సాక్ష్యం అయిపోద్ది. ఆకాశము నుండి దేవుని స్వరము వినిపించవచ్చు. ఎన్ని చేసినా ఏమి చేసినా నేను కాదు, నన్ను పంపినవాడు. ఆ మెసేజ్ రిపీటెడ్గా చెప్తూ దే రిఫ్లెక్టెడ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం 3:27 యు పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్. అవర్ ఓల్డ్ సెల్ఫ్ ఈజ్ బెరీడ్ కంప్లీట్లీ. హౌ ఆర్ వీ డూయింగ్ వెన్ ఇట్ కమ్స్ టు రిఫ్లెక్టింగ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్? ప్రతి మాటలో, ప్రతి సంభాషణలో, నా సెల్ఫ్ డిస్పొజిషన్లో, ఈవెన్ ఇన్ మై థాట్స్, హౌ డు ఐ డూ? నా మనస్సులో నా సొంత వ్యక్తి, నా బలమును నేను గొప్పగా ఊహించుకుంటూ ఐ క్యాన్ట్ స్పీక్ అవుట్ సంథింగ్ డిఫరెంట్. ఐ కెన్ ట్రై దట్. 1 నెల పనిచేస్తుంది, 2 నెలలు పనిచేయచ్చు, 1 సంవత్సరం పనిచేయచ్చు. బట్ వాట్ ఈస్ ఇన్ మై హార్ట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఫర్ షూర్. ఇది దేవుని వాక్యం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ హంబల్ ఇన్ హిస్ హార్ట్. హీ వాజ్ ఏబుల్ టు సే, నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్ హూ సెంట్ మీ. ఈ సాయంకాలం మన ధ్యానాంశంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాప్తిసమును మనం గుర్తు చేసుకుంటూ, how the wilderness experiences are treating us. Are they doing good for us like it did good for John the Baptist, Jesus and all those people, or it's doing bad for us like Israelites?
ప్రభు యొక్క బాప్తిస్మం పొందిన మనం బాప్తిసం ఇచ్చు యోహాను వలె విల్డర్నెస్ను ప్రేమిస్తూ దేవుణ్ణి చూపిస్తూ జీవించవలసిన అవసరం ఎంతైనా మనకుంది. ప్రభువును చూపించాలి. ఈ మధ్య ఉంటున్న ట్రెండ్ ఏంటంటే, we come to church, we go to church, we give offerings to church, we support churches. సేవను సహకరిస్తాం, అన్ని చేస్తాం, కానీ బాప్తిసం మాత్రం పొందాం. We want blessings, but we don't want to be baptized. ప్రభువు నామములోనికి బాప్తిసం పొందటానికి మేబీ మన కులం అడ్డొస్తుందేమో, మన మతం అడ్డొస్తుందేమో, లేకపోతే మన ఆస్తి ఐశ్వర్యాలు ఇవి మనకు అడ్డొస్తాయేమో. దేవుడు నీతిమంతుల మీదకిని అనీతిమంతుల మీదకిని వర్షమును దీవెనలను పంపిస్తూనే ఉంటాడు. నీ దీవెనలు, నీ బ్లెస్సింగ్స్, దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వెదర్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఆర్ నాట్. బట్ ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, యు స్టార్ట్ ఎ వాక్ విత్ గాడ్. వచ్చుచూ ఉన్న లోక సంబంధమైన దీవెనలు, లేకపోతే చిన్న చిన్న స్నిప్పెట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, చిన్న చిన్న ఆశీర్వాదాలు, వీటిని బేస్ చేసుకొని ఇలా అయినా బాగానే ఉన్నాను కదా, ఇంకా బాప్తిసం పొందటం ఎందుకు, వాళ్ళ మతములోకి వెళ్ళిపోవటం ఎందుకు? So many things. Why should I compromise my identity with my own people? మా వాళ్ళు వేలేస్తారేమో. So many questions. But baptism is identifying yourself with God and Jesus. దేవునితో నిన్ను నువ్వు ఐడెంటిఫై కావటము. And do not be afraid. It is the Spirit of God that helps us to be baptized. The Bible says, నేను ఆకర్షించనిదే నా యొద్దకు ఎవరు రారని అని బైబిల్లో ఉంటుంది. మీనింగ్ టు సే, గాడ్ ఈస్ ఇన్వైటింగ్, కాలింగ్ ఆల్ ఆఫ్ us. దట్ వర్స్ డస్ నాట్ మీన్ రాని వాళ్ళందరినీ దేవుడు అట్రాక్ట్ చేయలేదని కాదు. రాని వాళ్ళందరూ దేవుడు అట్రాక్ట్ చేసినా వెనుదిరిగి వెళ్ళిపోయారని, లేకపోతే నెగ్లెక్ట్ చేశారని భావం. ప్రభు దగ్గరకు వచ్చిన మనం, బాప్తిసం పొందిన మనం, యేసుక్రీస్తు వలె ఆ బాప్తిసాన్ని అనుదినం గుర్తు చేసుకుంటూ, బాప్తిసం ఇచ్చు యోహాను వలె విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ను చెరిష్ చేస్తూ, మేము కాదు, మా ప్రభువు కృప వలన మేము ఈ దినము ఈ విధంగా ఉన్నామని మన స్థితిగతులను ప్రభువుకు తెలియచేస్తూ, లోకములను తెలియజేస్తూ మన జీవితాన్ని కొనసాగించడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. లెట్ us all stand and look to the Lord in prayer. ప్రభువా, మా గొప్ప దేవా, మా తండ్రి, మా రక్షకుడా నాయనా, బాప్తిసం గురించి, బాప్తిసం ఇచ్చు యోహాను గురించి, బాప్తిసం పొందిన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మేము నేర్చుకొని ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవా, నీతో నిత్య నిబంధనగా మేము బాప్తిసం పొంది ఉన్నాము. నీలోకి మేము మరణించి ఉన్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తును మేము ధరించుకున్నాము. We started having faith in you, that you are the one who rose Jesus up from the dead on the third day. మృతుల్లో నుంచి ఆయన లేపిన వాని ప్రభావం అందు మేము విశ్వసించి ఉన్నామని నీ వాక్యములు మేము చదువుకుని ఉన్నాం నాయన. మా తండ్రి, ఇశ్రాయేలీలకు విల్డర్నెస్కు ముందు బాప్తిసం ఇచ్చారు ఎర్ర సముద్రంలో. And then most of them, they fell off from your grace. మా తండ్రి, మేము ఆ విధంగా కాకుండా నాయన, విల్డర్నెస్ పరిస్థితులు మాకు వచ్చినప్పుడు నిన్ను మరి ఎక్కువగా ప్రేమించుటకును, నిన్ను మరి ఎక్కువగా వెంబడించుటకును, లేళ్లను ఈన చేయు యెహోవా స్వరము వినుటకును,
కాదేశు అరణ్యమును కదిలించిన యెహోవా స్వరము వినుటకును సహాయం చేయండి. మా తండ్రి, మా ప్రభువా, నీ వాక్యము విని మేము బాప్తిసం పొందితే సో మెనీ వండర్స్ ఆర్ అప్ దేర్. ఆకాశము నుండి మీ స్వరము వినిపిస్తారు, అనుదినం మాతో సంభాషిస్తారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మా తండ్రి, మా ప్రభువా, నీ నామములోనికి బాప్తిసం పొందుటకు మేము, మా సంఘస్థులు పొందిన వారు ఇంకా తీర్మానం చేసుకొనటానికి సహాయం చేయండి. సహాయం చేయండి తండ్రి, నడిపించండి తండ్రి. ఇట్స్ ఎ సింపుల్ కమాండ్మెంట్ యూ హ్యావ్ గివెన్ టు ఎవ్రీబడి. పరిశుద్ధులకును పాపులకును అందరికీ మీరు దయచేశారు. నీ ఆజ్ఞను మేము స్వీకరించుటకు సహాయం చేయండి. నీ నామములోనికి బాప్తిసం పొందుటకు సహాయం చేయండి. అయా ప్రభా, పొందిన పిదప మీరిచ్చిన ఆజ్ఞానుసారమైన జీవితం మేము జీవించుటకు సహాయం చేయండి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏ విధంగా అయితే he settled in the wilderness and found a lifestyle that suits the wilderness. మా ప్రభువా, మా దేవా, నీ నామములోనికి బాప్తిసం పొందిన మేము నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా ఏ లైఫ్ స్టైల్ మీరు మాకు ఏర్పాటు చేసి ఉన్నారో అది గుర్తెరిగి దాని ప్రకారము జీవించుచు, మేము జీవించుచున్న పరిస్థితులు మా స్వంత శక్తి వలన వచ్చినాయి కాదు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన వచ్చినవని ఒప్పుకొనొచ్చు మా జీవితం ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మాలో ఇంకా బాప్తిసం పొందని బిడ్డలకు నాయన నీ కృపను దయచేసి నిన్ను రక్షకునిగా అంగీకరించుటకు సహాయం చేయమని, బాప్తిసం పొందుటకు కృపనిమ్మని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.